ఆల్రెడీ ముందుగా తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల విషయానికి వద్దాం. బీఆర్ఎస్ నేతల తీరు చాలా విచిత్రంగా కనబడుతుంది. తాము చేస్తే పవిత్రం, అవతలి వారు చేస్తే మహాపాపం అన్నట్లుగా ఉంది వాళ్ళ తీరు. ఒకప్పుడు పెద్ద ఎత్తున ఫిరాయింపులు ప్రోత్సహించింది ఆ పార్టీని. పార్టీలను కలుపుకోవడం, ఇతర పార్టీలను చీల్చడం, రాజకీయ వ్యూహాలు అమలు చేయడం మనం చూసాం. ఇప్పుడు ఏమీ ఎరగనట్లు, ఫిరాయింపులు అన్న పదమే తెలియనట్లు నటిస్తున్నారు గులాబీ నేతలు. ఒక పద్ధతి ప్రకారం సైలెంట్గా అవతలి పార్టీలను ఖాళీ చేసిన ఘనత కేసీఆర్. రాత్రికి రాత్రి ప్రలోభాలకు గురి చేసో, బెదిరించో, ఏదైనా చేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చాలా ఈజీగా తమ పార్టీలో కలిపేసుకున్నారు. ఫిరాయింపుల్లోనూ కేసీఆర్ టెక్నికల్ లూప్ హోల్స్ వాడుకున్నారు. యాంటీ డిఫెక్షన్లా వర్తించకుండా ఎల్పీలను అంటే లెజిస్లేచర్ పార్టీలను సైలెంట్గా ప్యాక్ చేసేశారు. అవతలి పార్టీలను రాత్రికి రాత్రే మింగేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ప్రతిపక్షాలు ఉండాలి, కానీ రాజకీయ పునరేకీకరణ అంటే మన కేసీఆర్కి ఉండేటటువంటి పదజాలం, ఆయన వాడేటటువంటి పదాలు మనకు తెలుసు. ఏవేవో పెద్ద పెద్ద మాటలు వాడేసి అప్పట్లో ఎమ్మెల్యేలను కలిపేసుకున్నారు కేసీఆర్. అందులో కొందరికి తాయిలాల కింద మంత్రి పదవులు కూడా ఇచ్చేశారు. ఇది తప్పే కాదన్నారు. అప్పటి స్పీకర్ కూడా ఈ విషయం మీద సైలెంట్గా ఉండిపోయారు. అంతా రూల్స్ ప్రకారమే జరిగిందని చెప్పుకున్నారు. తమది సన్నాసుల మఠం కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని లెక్కలేనన్ని సార్లు చెప్పారు కేసీఆర్. రాజకీయ పార్టీ రాజకీయం తప్ప ఇంకేం చేస్తుందని ఎదురు కూడా ప్రశ్నించారు. కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. తమ దాకా వస్తే గానీ అసలు బాధ తెలియదంటారు. ఇప్పుడు ఒకరిద్దరు పార్టీ మారేసరికి అనర్హత వేటు వేయాలని, ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని రకరకాల సుద్దులు చెబుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారిపై అనర్హత వేటు వేయాల్సిందే అంటున్నారు. తాము చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అన్నట్లుగా బీఆర్ఎస్ తీరుంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఒకసారి డీకోడ్ చేద్దాం. 2014లో తెలంగాణ రావడం, అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ విజయ దుందుబి మోగించడం చకచకా జరిగిపోయాయి. అప్పట్లో గులాబీ పార్టీ కేవలం 63 సీట్లతో అత్యవసర మెజార్టీతో మాత్రమే గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం 3 సీట్లే ఎక్కువ వచ్చాయి. ప్రభుత్వానికి ఎప్పటికైనా ఇబ్బంది తప్పదనుకున్నారు, ఇంకేం లెక్కలేసుకున్నారు. అప్పుడే కేసీఆర్ పొలిటికల్ గేమ్ షురూ చేశారు. రాజకీయ పునరేకీకరణ కోసం అంతా కలిసి రావాలంటూ ఒక విచిత్రమైన పిలుపిచ్చారు. సీన్ కట్ చేస్తే 2014లో నిర్మల్లో బీఎస్పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే సిర్పూర్ నుంచి గెలిచిన కోనప్ప ఇద్దరిని టీఆర్ఎస్లో కలిపేసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో మాధవరం కృష్ణారావు, చల్లా ధర్మారెడ్డి, ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, కృష్ణారెడ్డి, వివేకానంద్, రాజేందర్ రెడ్డి, ఇలా మొత్తం 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను దశల వారీగా ఆకర్షించి టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయించుకున్నారు. అసలు టీఆర్ఎస్కి ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ప్రధానమైనటువంటి లీడర్ సంఖ్య కావచ్చు టీడీపీ నుంచి వచ్చిందే. 2018 ఎన్నికల్లో టీడీపీ 2 సీట్లను గెలుచుకుంది. అవి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చ నాగేశ్వరరావు. వీటిని కూడా 2021లో చేర్చుకుని టీడీపీ దుకాణం పూర్తిగా బంద్ చేయించడంలో కేసీఆర్ పొలిటికల్ గేమ్ తెలియంది కాదు. టీడీపీ పార్టీ పూర్తిగా మాయమైపోయింది కేవలం బీఆర్ఎస్ వల్ల. కేసీఆర్ తన అభద్రతా భావంతో ఇతర పార్టీల ఎల్పీలను, లెజిస్లేచర్ పార్టీలను ముందు జాగ్రత్తగా విలీనం చేసుకున్నారు. ఇక్కడ టెక్నికల్ లూప్ హోల్స్ కూడా వాడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన తర్వాత, అంటే తెలంగాణ రాష్ట్రం ప్రకటన ఏర్పాటుకి మధ్యలో కాస్త సమయం ఉంది. ఆ సమయంలో కేసీఆర్ తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని అక్కడ హామీ కూడా ఇచ్చారు. కానీ అలా జరగలేదు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి 89 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని 2018 డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా రెండోసారి పదవిలోకి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్, టీడీపీ 2 పక్షాల వారిని పార్టీలో చేర్చుకుని బలం పెంచుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి మెజారిటీ ఉన్నా, అంటే ముందు ఎన్నికల్లో మెజారిటీ లేదు, మ్యాజిక్ ఫిగర్ తక్కువ ఉంది, అందుకు కలుపుకున్నారు అనుకోవచ్చు. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు మెజారిటీ ఉన్నా, సరిపడా సీట్లున్నా, తమ పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల అక్కడ బలపడేందుకు, అదే సమయంలో కాంగ్రెస్ను మరింతగా బలహీనపరిచేందుకు, ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. ఇందులోనే 12 మంది ఎమ్మెల్యేలకు గాలం వేసి తమ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఆసిఫాబాద్లో ఆత్రం సక్కు, ఎల్లారెడ్డి జాజాల సురేందర్, ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి, మహేశ్వరం సబితాయింద్రారెడ్డి, తాండూర్ పైలట్ రోహిత్ రెడ్డి, నకరేకల్ చిరుమర్తి లింగయ్య, భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి, పినపాక రేగ కాంతారావు, ఇల్లెందు హరిప్రియ నాయక్, కొత్తగూడెం వనమ వెంకటేశ్వరరావు, పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి హర్షవర్ధన్ రెడ్డి, వీరంతా అప్పట్లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు, బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీళ్ళంతా పక్క పార్టీ వాళ్ళు కాదా? ఏకంగా సీఎల్పీని బీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేలా వ్యవహారం నడిపారు. ఆ దెబ్బకు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఇది అందరికీ తెలిసిన హిస్టరీ, ఇదొక చరిత్ర. బీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసు, కాంగ్రెస్ నేతలకు కూడా తెలుసు, జనానికి తెలుసు. కానీ ఇప్పుడు రంజిత్ రెడ్డి పార్టీ మారడంపై బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు.
అప్పుడే స్పీకర్ను కలిశారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీన్ని మనం తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే టెక్నికల్గా వాళ్ళంతా చేసేది కరెక్ట్. కానీ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న మాటలు చూస్తే మొరాలిటీ గురించి మాట్లాడుతున్నారు ప్రధానంగా. వాటిని ఒకసారి చూద్దాం. నేను సీదా మీకు ప్రశ్నలు అడుగుతున్నాను, సీదా మిమ్మల్ని ఉద్దేశించి ఒక జవాబు కోరుతున్నాను. ఈరోజు మీకు ఎవరైతే రాజకీయంగా గుర్తింపు కలిగించినారో, ఎవరైతే మీకు సమాజంలో మీకు అంతో ఎంతో ఒక గుర్తింపు కలిగించినారో, ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎలా వదిలిపోతారు, ఎలా మీకు మనసు వచ్చిందని అడుగుతున్నాను. కేసీఆర్ గారు ఎన్నికలు ఓడిపోవడం ఒక బాధ అయితే, ఆరోగ్య పరిస్థితి ఇంకో బాధ అయితే, ఎవరు కన్నబిడ్డైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత రాజకీయాలు ఉన్నా లేకపోయినా మన బిడ్డ ఇంట్లో దెబ్బ తాకితేనే మనం ఒక వారం 10 రోజులు ఆలోచిస్తామే. అట్లాంటి కేసీఆర్ గారి బిడ్డని ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితిలో నాయకుడు ఇబ్బందులో ఉండడమే కాదు, బాధలో ఉన్నప్పుడు ఎలా మీరు వదిలిపోతున్నారు రంజిత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాను. ఈ డైలాగులు విన్నారు కదా. ఈయన పటోళ్ళ కార్తీక్ రెడ్డి, ఇంకా చెప్పాలంటే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు. గత ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ టికెట్పై గెలవగానే బీఆర్ఎస్లో చేరిపోయి మంత్రి పదవి కూడా తీసుకున్నారు. మరి ఆ రోజు గుర్తురాని వెన్నుపోటు, దగ ఇప్పుడే కార్తీక్ రెడ్డి గుర్తొచ్చాయా? తన తల్లిని కూడా ఇలాగే ఆ రోజు ప్రశ్నించారా? దీనికి సమాధానం లేదు. కార్తీక్ రెడ్డి పరిస్థితి కాదు, బీఆర్ఎస్లో చాలామంది ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నేను స్పీకర్ గారు కోరేది ఏంటంటే, మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది రాజ్యాంగం చెప్తుంది. కొన్ని కోర్టులు కొంత సమయం ఇచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? పార్టీ మారిన రోజే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసారు. ఒక మీ ఆమోదం కోసం ఉన్నది తప్పితే మీరు డిస్క్వాలిఫై చేస్తేనే ఆయన అవుతాడని కాదు. ఆల్రెడీ డీమ్స్ టు బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ది డే ఆఫ్ హిస్ యాక్షన్. డెమోక్రసీ ఇన్నర్ పార్టీలో ఏం మాట్లాడిందో బయట చెప్తామా? కానీ నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా కదా, దిస్ ఈజ్ మై వ్యూ అని చెప్తున్నా. ఎస్, ఎనీ పార్టీ డిస్క్వాలిఫికేషన్స్ ప్రొసీజర్ తప్పని చెప్తున్నాను నేను. ఫిరాయింపులను ఏ పార్టీ చేసినా తప్పే అని మరో గులాబీ నేత వినోద్ కుమార్ అంటున్నారు. అప్పట్లో ఫిరాయింపులు తప్పు అని కేసీఆర్కు చెప్పినట్లుగా గుర్తు చేస్తున్నారు. ఇంత చెబితే కేసీఆర్ ఎందుకు విననట్టు? అప్పట్లో అలా జరిగిపోయింది, ఇప్పుడు అలా చేయొద్దని ఎంత చెప్పి ఏం లాభం? అన్నీ రాజకీయ పార్టీలే. అప్పట్లో ఒకరిద్దరు మారిన వెంటనే కంప్లైంట్ ఇస్తే స్పీకర్ పట్టించుకోలేదు, కేసీఆర్కు కావాల్సినట్లు నడుచుకున్నారు. అప్పుడు అంతా చేసి ఇప్పుడు కాంగ్రెస్ మీద నోరు పారేసుకుంటూ ఉపయోగపడుతుందా? మీరు నేర్పిన మంత్రాన్నే కదా కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు. మీరు 100 రోజుల తర్వాత ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, 3 నెలల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం కాబట్టే ఈ మాటలు అన్నారు. కాబట్టే మీ పార్టీలోంచి నేతలను మా పార్టీలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ని రోజులు మేము పరిపాలన మీద కేంద్రీకరించాం, మీరు ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే మేమెందుకు ఊరుకోవాలంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. అందుకు నిదర్శనమే నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఒకసారి చూద్దాం. చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులకు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. రేవంత్ రెడ్డి మాటలు చూస్తే అది వార్నింగ్గా మరేంటి అనేది పక్కన పెడితే ఎలా అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ అధికారం అనే ఆశ చూపి ఆకర్షించారు. అధికారం ఉంటేనే ఏదైనా జరుగుతుందని అందరి మైండ్లలోకి కేసీఆర్ ఎక్కించేశారు. అప్పట్లో బీఆర్ఎస్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేరడానికి కారణం కూడా అదే. ఇప్పుడు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరడానికి కూడా కారణం అదే. ఓ రకంగా కేసీఆర్ వేసిన వ్యూహమే ఇప్పుడు బీఆర్ఎస్కు బూమరాంగ్ అయింది. దీనికి కారకులు ఎవరంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ అనే చెప్పాలి. అధికారం ఉంటేనే తమకు ప్రాధాన్యత ఉంటుంది, అధికారం ఉంటేనే తమ పార్టీల్లో ఉంటామనుకునే నేతలు ఏ పార్టీలోకైనా మారుతూనే ఉంటారు. అది ముందుగా ఆట ప్రారంభించింది బీఆర్ఎస్, ఆ ఆటను కంటిన్యూ చేస్తోంది కాంగ్రెస్. ఇక్కడ ఎవరిని తప్పుపట్టాలి?